ఈయన సురగురుడు అంటే ఈశ్వరుడు దేవతలందరిలోకి పెద్దవాడు అర్థం. అదేవిధంగా సురులు అనగానే అన్ని దేవతా గణాలు వస్తాయి అందులోకి. ఋషులు, మునులు, సిద్ధులు, చారణులు, సిద్ధపురుషులు, దేవతలు అందరూ వస్తారు. వీళ్ళందరికీ కూడా ఆయన గురువు అని అర్థం. అందుకే భగవద్గీతలో పరమాత్మ చెప్తాడు, అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. 6వ అధ్యాయంలో వస్తుంది. ఆయన ఏమంటాడంటే, నేను అన్ని భూతముల్లోనూ కూడా నేను వీళ్ళన్నిటికీ సృష్టించేటువంటి అజుడను నేనే. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్. అన్ని భూతముల్లోనూ పెద్దవాడు నేనే, ఈశ్వరుడు నేనే, నాకంటే పైవాడు ఇంకెవరు లేరు అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. పరమాత్మ భగవాన్ ఎందుకు చెప్తున్నామంటే, శ్రీకృష్ణుడైనా, దత్తాత్రేయుడైనా, పరమశివుడు సదాశివుడైనా, శ్రీహరైనా, లలితా త్రిపుర సుందరైనా ఒకే రూపం వీళ్ళందరిది కూడా. అందరు ఏ రూపంలో పిలిచినా కూడా ఆ స్వరూపం ఒక్కటే, అది నిరాకారమే. నిరాకారమే విభిన్న రూపాల్లో మనకి సాకారంగా కనబడుతుంది, అంతే, అంతకన్నా మరేం లేదు. నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ రూపం కనబడుతుంది మనకి. అందువల్ల ఆయన స్వరగురు అయ్యాడు. వందే శంభు ఉమాపతిం స్వరగురం వందే జగత్కారణం. ఈ జగత్తంతటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు. ఎందుకంటే ముందుగా మనం చెప్పుకున్నాం, జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని. పార్వతీ పరమేశ్వరుడు ఈ సృష్టి అంతటికి, ఈ జగత్తంతటికి కూడా తల్లిదండ్రులు అని. జగత్తు అంటే కేవలము మనం ఉండే ఈ భూగోళం మాత్రమే కాదు, 7 14 భువనాలు, ఇటువంటి భువనాలు కలిగిన అనేకమైన కోటాను కోట్ల బ్రహ్మాండములు, వీటన్నింటికీ కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. అంటే ఈ సమస్త జగత్తుకి కూడా సృష్టి స్థితి లయములు శాసించేటువంటి త్రిమూర్తులని కూడా నియంత్రించేటువంటి వాళ్ళే ఆది దంపతులైనటువంటి మహాకామేశ్వరి, మహాకామేశ్వరుడు. వాళ్ళే మన్నే పార్వతీ పరమేశ్వరులు అంటాం, గౌరీ శంకర్లు అంటాం, ఉమామహేశ్వరులు అంటాం. ఈ విధంగా ఆయన జగత్కారణం, ఈ జగత్తంతటికి కూడా కారణభూతమైనటువంటి వాడు. సర్వ జగత్తు ఆయన యొక్క కనుసన్నలో నడుస్తుంది, ఆయన ద్వారా సృష్టించబడుతుంది, ఆయన ద్వారానే లయమైపోతుంది. కాబట్టి అటువంటి పరమశివుడు ఆయన. వందే శంభుం మాపతిం స్వరగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి. ఈయన పన్నగములు భూషణంగా వేసుకుంటాడు, అంటే పావుల్ని ధరిస్తాడు. నాగాభరణం, వాసుకనే సర్పాన్ని మెడలో వేసుకుంటాడు. అనేక సర్పములు, తక్షకుడు, కర్కోటకుడు ఇత్యాది ఈ మహా విషసర్పాలు, సర్పరాజులు, ఇవన్నీ కూడా వాటన్నింటినీ కూడా తన దగ్గర పెట్టుకుంటాడు, తన మెడలో వేసుకుంటాడు. తన దండకడియాలుగాను, చేతికి ముంగురులుగాను, ఆఖరి ఉంగరాలుగా కూడా, కాళ్ళకి కడియాలుగా కూడా పాములే ఉంటాయి ఆయనకి. ఆయనది ఆనందకరమైనటువంటి సభ చేసేటప్పుడు ఉండేటువంటి రూపం ఎలా ఉంటుందనేది మన ముందు భాగాలు తెలుసుకుందాం. చాలా విస్తారంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రూపం. అందులో ఈయన పన్నగభూషణుడు. ఈయన ఎందుకు పన్నగము భూషణంగా ఉందనేది ఒక్కొక్క ఆ శక్తి యొక్క ఆ ప్రతీకాత్మ వచ్చినప్పుడు చెప్పుకుందాం. ముందు ఈ అర్థం వరకు ఏమిటంటే, ఈయన పన్నగభూషణుడు. పాములన్నింటినీ కూడా ఆయన ఆభరణాలుగా ధరిస్తూ ఉంటాడు. పన్నగభూషణం మృగధరం. మృగం అంటే ఒక లేడీ చేతిలో ఉంటుంది, ఓ లేడీని ఎప్పుడు చేతితో పట్టుకుని ఉంటాడు. వందే పశూనాం పతిం. ఆ లేడీ దేనికి ప్రతీక అనేది మళ్ళీ ఆ ప్రతీకాత్మ వచ్చినప్పుడు చెప్పుకుందాం. పశూనాం పతిం, పశువులన్నింటికీ కూడా పతి. మరి పశువులు అంటే ఏంటి? కేవలం మనకు కనబడేటువంటి ఆవులు, ఈ గేదెలు, ఇవేనా పశువులు అంటే? కాదు, సమస్త జీవజాలము పశువే. అందుకే మానవులు కూడా పశువులే. ద్విపాద పశువులు, చతుష్పాద పశువులు. అందుకే శంకర్లు అంటారు వివేక చూడమణిలో, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అన్ని జంతువులే, నరుడు కూడా ఒక జంతువే.
బ్రహ్మగారి దృష్టిలో అంటే పరమాత్మ దృష్టిలో అందరూ జీవులే, ప్రత్యేకత ఏమీ లేదు ఇందులో. మానవుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే మానవుడికున్న ప్రత్యేకత విచక్షణ. అంతేకాకుండా దైవము యొక్క రూపాన్ని పొంది ఉండడం. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పటివరకు కూడా దైవ స్వరూపము ఎన్ని అవతారాలు ఎత్తినా మానవ రూపంలోనే అవతారాలు వచ్చాయి. చూసుకోండి, ఎక్కడి నుంచైనా సరే. అంటే ఒక్క మత్స్య కూర్మ వరాహములు తప్ప, నారసింహం అంటే సగం మృగము సగం నరుడు. ఇంకక్కడి నుంచి అవతారాలు వామన కానీ, పరశురామ, రామ, కృష్ణ, బలరామ ఇత్యాది అవతారాలన్నీ కూడా రాబోయే కలికి అవతారం కూడా నరావతారంగానే వస్తుంది. కాబట్టి నరుడికున్న విశిష్టత ఏమిటి అంటే ఆహార భయ నిద్రా మైథునాలు అన్ని జంతువులకి ఉంటాయి, మానవుడితో సహా. మానవుడికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే నరుడికున్న గొప్పతనం విచక్షణ, బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ఏది పాపము, ఏది పుణ్యము, ఏది చెడు, ఏది మంచి, ఈ పాప కర్మల యొక్క విచక్షణ, పుణ్య పాప విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ తన బుద్ధిని ఉపయోగించి చేస్తాడు. కాబట్టి వాడు చేసేటువంటి అన్ని పనులకి, అన్ని కర్మలకి కూడా పుణ్యకర్మ పాపకర్మ అని విడగొట్టబడతాయి. జంతువులకి పాప పుణ్యముల ప్రసక్తి లేదు. మనం అనుకుంటాం ఆ వీడియోల్లో చూస్తూ, అయ్యయ్యో ఆ చిరతపిల్ల ఆ లేడీని కొరికి తినేస్తుంది, చిన్న పసిపిల్లే చిన్న అనుకుంటాం మనం. దానికి అది అక్కర్లే. దానికి కేవలం దాని దృష్టి ఆహారం మాత్రమే. అందులో దానికే పాపం అంటదు. అయ్యో దాన్ని వదిలేస్తే దాని కడుపు పడుతుంది, దానికే పుణ్యం రాదు. అందువల్ల జంతువులకి పాపపుణ్య విచక్షణ లేదు. వాటికి ఆ పాప పుణ్యకర్మలు అంటావు అసలు. కేవలము ఎప్పుడో ఏదో జన్మల్లో చేసిన ప్రారంభ కర్మను అనుసరించి ఆ జంతు రూపంలో వాటికి ఆ రూపాన్ని ఇచ్చాడు భగవంతుడు. అయిపోయిన తర్వాత మళ్ళీ మరొక మంచి రూపం వస్తుంది వాటికి. ఆ ధర్మాన్ని నెరవేర్చుకుంటే ఒక్క ధర్మాధర్మ విచక్షణ, యుక్తాయుక్త విచక్షణ, పాపపుణ్య విచక్షణ, మంచి చెడు విచక్షణ ఇవన్నీ కూడా కేవలం మానవుడికే ఉంది. మానవుడు మాత్రమే చేయగలిగింది. కాబట్టి అటువంటి ఈ జగత్తంతటికీ కూడా కారణభూతమైనటువంటి వాడు ఎవరు అంటే ఇవన్నీ చేయించేవాడు, వాటి తాలూకా కర్మ ఫలితాలని అనుభవింపజేసేవాడు. తద్వారా తదుపరి ఈ జీవుడు ఏ జన్మ ఎత్తాలో నిర్ణయం చేసేటువంటి వాడు. ఇవన్నీ కూడా పరమశివుడే, పరమాత్మయే, శివతత్వమే ఇదంతా కూడా.